జెనైటల్ వార్డ్స్ మోస్ట్ కామన్గా మన జెనైటల్ ఏరియా రీజన్లో లేదంటే పెరిఏనల్ అంటే మన మలద్రవం చుట్టుపక్కన లేదంటే థైస్ ఇన్నర్ సైడ్ రీజన్, కొంతమందిలో నోజ్ అండ్ ఎయిర్ పైప్లో కూడా ఈ చిన్న చిన్న పులిపురు లాంటివి కనిపించవచ్చు. ఈ వైరస్ ద్వారా వచ్చిన ఈ పాపిలోమాస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి? ఇవి మెయిన్గా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఈ హెచ్పివి వైరస్ కూడా ఒక వైరస్ ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయి? లైక్ హెచ్ఐవి, సిఫిలిస్, గొనోరియా, హర్పిస్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్తో పాటు ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఏజ్ గ్రూప్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.